సింహరాశి వారికి 30, 31, 1, 2 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఇద్దరు మగ వ్యక్తుల కారణంగా మీకేం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, అలానే కాకుండా ఈ 4 రోజులు కూడా ఎలాంటి ఫలితాలనేవి వస్తాయనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత గనక మనం చూసుకున్నట్టయితే ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, సింహరాశి వారికి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, సింహరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు. అలానే కాకుండా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అలానే కాకుండా అబద్ధాలు చెప్పటం కానీ, లేనిపోనివి అంటే సృష్టించటం కానీ వీళ్ళకైతే రావు. అలాంటివి వీళ్ళు చేయరు కూడా. అలాంటివి చేయడానికి కూడా వీళ్ళు ఏంటంటే కనుక ఇష్టపడరండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఏది ఉంటే అదే మాట్లాడతారు. కానీ లేనిపోనిది దాంట్లో కల్పించి చెప్పి ఒకరిని బాధ పెట్టడం వీళ్ళకి అస్సలు కూడా నచ్చదు, ఇష్టం ఉండదనమాట. ఏదైనా పని అనుకుంటే ఆ పని అప్పటికప్పుడే జరిగిపోవాలి, అలా మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. అందరికీ హెల్ప్ చేయడంలో నెంబర్ 1గా ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు, అందరినీ కలుపుకొని పోతారనమాట. నా వ్యక్తులు అనుకుంటా కలుపుకొని పోతారు. కానీ ఆ నా వాళ్ళల్లోనే శత్రువులు ఉన్నారని మాత్రం వీళ్ళైతే అస్సలు గమనించుకోరండి, గుర్తుంచుకోరండి. అలా గమనించుకోక ఏంటంటే గనక చాలా ఇబ్బంది పడిపోతారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఈ సింహరాశి వారికి 4 రోజులు కూడా అండి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి, మంచి జరగబోతుంది. కాకపోతే ఏంటంటే గనక ఇక్కడ మనం పరిశీలించుకుంటే మీకు ఇద్దరు మగ వ్యక్తులు అంటే ఇది ఆడవారికి మగవారికి సింహరాశిలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట. వీళ్ళ వల్ల ఏంటంటే కనుక తీవ్రమైన ఇబ్బందులు, నష్టాలు, అలానే కాకుండా కొన్ని సమస్యలు ఏర్పడతాయన్నమాట. అది మనం చివరిలో తెలుసుకుందామండి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక వీళ్లకు సింహరాశి వారికి గత కొంతకాలంగా మనం పరిశీలించుకుంటే విపరీతంగా కష్టాలన్నమాట. ఏ పని అనుకున్నా ఏంటంటే కనుక జరగదండి. పని దగ్గరకు వచ్చినట్టే అనిపిస్తుంది, అది మనకు ఏంటంటే కనుక చేతిలో పని ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ మనం చేద్దాం అనుకునేసరికి ఏంటంటే ఆ పని దూరం వెళ్ళిపోవటం, చేయి జారిపోవటం, అలానే కాకుండా ఆ పని ఏంటంటే కనుక మనకు అనుకూలించకపోవటం, పనుల్లో తీవ్రమైన ఆటంకాలు, అడ్డంకులు రావటం, చాలా వరకు కూడా నష్టాలు చేకూరటం, కష్టాలు ఏర్పడటం, ఎంత చేసుకున్నా కానీ అంటే కలిసి రాకపోవటం, ఇదంతా కూడా జరుగుతుంది కదా. దీనివల్ల ఏంటంటే మీరు చాలా సఫర్ అయిపోతున్నారు, అలానే కాకుండా బాధపడిపోతున్నారు. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వటం, ఉన్న దాంట్లోనే ఏంటంటే కనుక అడ్జస్ట్ అయ్యి లైఫ్లో ఈ ముందుకు తీసుకెళ్లటం, ఇలాంటివి జరుగుతున్నాయి కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా గ్రహాల మార్పుల వల్ల అండి. గ్రహస్థితి బాగుందనుకోండి, ప్రతి పని కూడా జరుగుతుందండి. ప్రతి పని కూడా మనకి ఏంటంటే కనుక చక్కగా అనుకూలిస్తుందన్నమాట. అదే ఒకవేళ గ్రహాల అనుకూలత లేకపోయినా, అంటే బలం సరిగ్గా లేకపోయినా మనకు విపరీతంగా నష్టాలు, కష్టాలు ఏర్పడతాయి అన్నమాట. వాటి వల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే అండి, మీకు అంటే డబ్బు పరంగా కూడా కొంచెం నష్టం చేకూరటం, ధనం ఏంటంటే చేతిలో నిల్వకపోవటం, ధన సమస్య విపరీతంగా ఏర్పడటం, అలానే కాకుండా ఏంటంటే కొంతమంది మీ చేతులతో డబ్బులు తీసుకొని అవసరాలకు ఉపయోగించుకొని, అవసరం ఉన్నప్పుడు మీతోని డబ్బు తీసుకొని అడిగి మరి ఇప్పించుకుంటూ ఉంటారు. అలా తీసుకున్న డబ్బుని కూడా తిరిగి ఇవ్వక ఎగ్గొట్టే వాళ్ళు కూడా చాలా మంది అయిపోయారు కదా. కాబట్టి ఎవరికి కూడా మీరు డబ్బు సాయం అయితే చేయకండి. దానివల్ల మీకు ఏంటంటే నష్టం జరుగుతుందండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక నష్టపోతారనమాట మీరే. అందుకే ఎవరైనా డబ్బు అడిగితే ఏంటంటే లేదని చెప్పేయండి. అసలు అంటే మీ చేతిలో డబ్బు ఆడట్లేదు, లేదని ఏదో ఒక రకంగా చెప్పేసి ఏంటంటే కనుక వాళ్లకు డబ్బులు ఇవ్వకండి. దానివల్ల ఏంటంటే కనుక మీరు సేఫ్ అవుతారు కదా. అంటే ఇవ్వండి, ఒక రకంగా ఇవ్వండి. కానీ మీరు ఏంటంటే ప్రతిదాన్ని కూడా ఎవరైనా అడిగితే, ఎవరైనా మీ ముందు బాధపడితే అంటే ఏదో పరంగా ఏంటంటే హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ హెల్ప్ని మర్చిపోయి ఆ తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు, మీ ధనాన్ని ఎగ్గొట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలా చెయ్యకండి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఫ్యామిలీలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి, బాధల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక అనుకున్న పనులు కూడా ఇప్పుడు జరుగుతాయన్నమాట. అంటే కొంత రకంగా చెప్పాలంటే కనుక 3 రోజులు అలాగే 4 రోజులు అండి బాగా కలిసి వస్తుందన్నమాట. చాలా మంచి ఫలితాలను అయితే చూస్తారు. ఈ యొక్క 30, 31 తేదీల్లో కొన్ని చిరాకులు ఉన్నప్పటికీ కూడా 1, 2 ఆగస్టు తేదీల్లో మాత్రం విపరీతమైన ధన లాభం అన్నమాట. చీటీ రూపంలో డబ్బు రావటం, ఫైనాన్షియల్గా డబ్బు రావటం, అడిగిన వారు కూడా మీ చేతికి డబ్బు ఇవ్వటం, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటం, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం, పనుల్లో రాణించగలటం, అందులో విజయాలు పొందటం, ఇదంతా కూడా ఏంటంటే కనుక మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మీకు అంటే చాలా వరకు కూడా అండి డిప్రెషన్లో, బాధలో ఉంటారు, ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది, ఎందుకు నాకే అంటే ఇన్ని సమస్యలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అన్నట్టుగా ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోరు, నాకు ఈ బాధ ఉంది, సమస్య ఉంది, నేను ఇలా అనుభవిస్తున్నానని ఏంటంటే ఎవరితో పంచుకోరు. అలా పంచుకోవటానికి కూడా ఏంటంటే వీరు ఇష్టపడరండి. ఏదున్నా కానీ ఒంటరిగా ఉండి బాధపడటం, ఒంటరిగా అంటే ఆలోచించడం, రాత్రి సమయాలలో ఏంటంటే కనుక నిద్ర పట్టకపోవటం, విపరీతంగా ఏంటంటే ఇంటికి తీసుకొని
మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని లీడ్ చేయలేకపోతున్నారు అని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడటం వల్ల ఏం జరుగుతుందండి, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యం బాగాలేకపోవటం, ఇబ్బందులు కలగటం, బాధలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. వాటి వల్ల కూడా మీకు మళ్ళీ అంటే రివర్స్ మీకే బాధ కదా. కాబట్టి ఎంత ఆలోచించాలో అంత ఆలోచించండి, ఎంత మీరు పని చేయాలో అంత పని చేయండి. లైఫ్లో ఏంటంటే కనుక చక్కగా ముందుకు వెళతారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక గ్రహాల మార్పుల వల్ల మనం అనుకున్నట్టుగా ఉండదు. కానీ కొన్నిసార్లు భగవంతుడి అనుగ్రహము, గ్రహాల మార్పు వల్ల మనము అసలు అనుకోని విధంగా దూసుకెళ్తూ ఉంటాం లైఫ్లో. ఇప్పుడు మీకు అలా ఈ 30-31 తేదీల్లో ఏంటంటే కనుక చిన్న చిన్న ఆటంకాలు, అడ్డంకులు, అలానే కాకుండా కొంచెం నష్టం చేకూరటం, అంటే పెద్ద పెద్ద నష్టాలు ఉన్నాయని చెప్పట్లేదు, చిన్న చిన్న నష్టాలు ఉన్నాయన్నమాట. ఆ చిన్న చిన్న నష్టాల వల్ల ఏంటంటే కనుక సఫర్ అవుతారు. కానీ ఆగస్టు నుంచి మీ సుడి తిరుగుతుందండి. మీకేంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అనమాట. అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంత బాగుంటుందని చెప్పొచ్చు. ఆగస్టు 1వ తేదీ మాత్రం బాగుంటుందండి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. పెట్టుబడుల పరంగా కూడా మీకు అనుకూలంగా లేకపోయినా కానీ ఏంటంటే కనుక మీరు పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సొంతంగా ఏంటంటే కనుక మీరు అంటే ఇల్లు కొనటం కానీ, లేదంటే కనుక గృహప్రవేశం చేయటం కానీ ఇలాంటివి అయితే చేస్తారండి. ఇది పెద్ద కోరిక తీరుతుంది. ఇంకొకటి వచ్చేసి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. అలానే కాకుండా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇంకా అలాగే వచ్చేసి ఏంటంటే కనుక దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల పరంగా కూడా మీకు చక్కగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. చాలా బాగా రాణించగలుగుతారని కూడా చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల కూడా ఏంటంటే మీకు మంచి జరుగుతుందండి. మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మీకు ప్రయాణాల పరంగా కూడా బాగుంటుంది కదా. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కొంచెం భార్యాభర్తల పరంగా అండి విభేదాలు ఏర్పడతాయండి. విభేదాలు ఏంటంటే కనుక చిన్న మాటకు అది చిలికి గాలివాన్ అవుతుందన్నమాట. అలా కొంచెం ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అది చూసుకోండి. అంటే ఇక్కడ ఆగస్టు 1, 2 తేదీలో అయితే చిన్న చిన్న తప్పుల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ అంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. అనుకూల సమయం, వాళ్ళు అనుకున్నట్టుగా లైఫ్ ఉంటుంది. ఇక అలానే వచ్చేసి చదివింది గుర్తుకుంటుంది ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇలా ఉంటుందండి. ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక మీకు అంటే మనం చెప్పాం కదా భార్యాభర్తల పరంగా సరిగ్గా ఉండదు. కొంచెం ఏంటంటే కలిసి రాదనమాట. చిన్నదానికి ఏంటంటే గొడవలు అవుతూ ఉంటాయి. అదొకటి చూసుకోండి. మైనస్ పాయింట్ ఎక్కడో అంటే కనుక మీరు మాట్లాడే విధానం అండి. అంటే కొంతమందికి మీ మాటలు నచ్చుతాయండి. కొంతమందికి ఏంటంటే కనుక మీ మాటలు తూటాలాగా కుచ్చుకుంటాయి అనమాట. మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కదా, మొహం మీద చెప్పేస్తారు కదా, అలాంటివి ఏంటంటే కొంతమందికి నచ్చవన్నమాట. కొంతమందికి ఏంటంటే కనుక మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసరికి వాళ్ళకి ఏంటంటే మీరు చేదైపోతారనమాట. అంటే మీరు మంచిగా మాట్లాడారనుకోండి, లేనిది కూడా మీరు మాట్లాడితే మంచిగా ఫ్లేవర్గా వాళ్ళ వైపు అంటే ఫేవర్గా మాట్లాడితే మంచి వాళ్ళకి ఎగెన్స్ట్గా మీరు మాట్లాడితే మాత్రం మీరు చాలా వరకు కూడా మూర్ఖుల కిందికి వస్తారనమాట. సింహరాశి వారు ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అండి. నిజం చెప్పాలంటే కనుక వీళ్ళు ఎవ్వరికి భయపడరు, ఎవరి దగ్గర లొంగరు, ఎవరిని ఏంటంటే కనుక ఇలా అయ్యో అన్నట్టుగా అంటే సానుభూతి ఇలా చూయించరు. ఎంత అవసరం ఉంటుందో అంతే చేస్తారు. ఎంత జాలి వాళ్ళ మీద చూయించాలో అంతే చూస్తారు. ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళని ఏంటంటే వదిలిపెట్టారు. నువ్వు తప్పు చేశామని నిలదీస్తారనమాట. అలాంటి తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారనమాట. అందుకే కొన్నిసార్లు వీళ్ళ మాట తీరు కావచ్చు, పద్ధతి కావచ్చు, దానివల్ల కొంతమంది సఫర్ అవుతారండి. మీరు చిన్నగా మాట్లాడినా గంభీరంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది కొన్ని చోట్ల. అలానే కాకుండా మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసరికి ఎదుటి వాళ్ళకి ఏంటంటే కనుక ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా ఏంటంటే వాళ్ళకు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతారనమాట. అలానే కాకుండా ఏంటంటే మొహం మీద అనేయటం కొంతమందికి నచ్చదు కదా, అలా బాధపడి మీతో కొన్ని స్నేహాలు కూడా అంటే ఇలా దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అదొకటి చూసుకోండి. ఇంకా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. కొంచెం స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తే మీకే మంచిదన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇలా ఉండబోతుందండి. అలాగే గుడ్డిగా ఎవరినైతే నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు మోసమే జరుగుతుంది. కొంతమంది అవసరాల కోసం మాత్రం మిమ్మల్ని ఉపయోగించుకుంటారండి. అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు. ఇది మీరు అర్థం చేసుకోండి. లేకపోతే మీకైతే బాధలు కలగక తప్పదని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఓవరాల్గా ఈ 4 రోజులు కూడా బాగానే ఉంటుంది. బాగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో అనుకూలత ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల కూడా ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది టర్న్ తీసుకుంటుంది. అలానే కాకుండా పరిచయాల వల్ల కూడా లైఫ్ చేంజ్ అయిపోతుంది. మీరు అంటే ఒకరి త్రూ అంటే మీకు తెలిసిన వాళ్ళ త్రూ కావచ్చు, మీకు తెలియని వాళ్ళ త్రూ కావచ్చు, ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుందన్నమాట. దూర ప్రయాణాలు చేసేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ మైనస్లు ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు అంతగా అచ్చురావు. మధ్యవర్తిత్వం పనికిరాదు. అంటే మధ్యవర్తులుగా వెళ్ళి మీకేంటంటే కనుక నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట.
ఉంటుందన్నమాట. అది చూసుకోండి. సంతకాలు చేసేటప్పుడు షూరిటీ సంతకం కానీ, లేదంటే మీరు సంతకాలు చేసేటప్పుడు కానీ, కొంచెం డబ్బు విషయంలో కానీ మీరు జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ నష్టాలు ఏంటంటే గనక మీకు లైఫ్ లాంగ్ అండి ఇబ్బంది పెడతాయన్నమాట. అదొకటి మీరు చూసుకోండి. ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట అండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గనక మనం చెప్పాం కదా ముందే ఇద్దరు మగ వ్యక్తులని. అయితే వీళ్ళేంటంటే మీ స్నేహితులే అండి. దూరం వాళ్ళు కూడా కాదు. కాకపోతే ఏంటంటే గనక అవసరం ఉంటే ఒక లెక్క మాట్లాడతారు. అవసరం లేకపోతే ఇంకొకలాగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఎలా అంటే వీళ్ళు ఉన్నంత సేపు బానే ఉంటారండి. ఫ్రెండ్లీగా ఉంటారు. జోకులు వేయటం, నవ్వటం ఇదంతా కూడా బానే చేస్తారు. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళటం, ఔటింగ్‌కి వెళ్ళటం ఇదంతా కూడా బానే ఉంటుంది. కానీ ఉన్నట్టుండి వీళ్ళకేంటంటే చాలా వరకు కూడా నిజం చెప్పాలంటే మీరు ఎదగటం వీళ్ళకు నచ్చదండి. ఎలా అంటే ఎంతసేపు వీళ్ళు మేము చెప్పిందే వినాలి అన్నట్టుగా వీళ్ళు భావించుకుంటారు. అందుకే ఈ యొక్క సింహరాశి వారిని తొక్కేయాలని చూస్తూ ఉంటారనమాట. సింహరాశి వారికి ఏంటంటే అడ్డుపడుతూ ఉంటారండి. మీరు ఏదైనా మంచి పని చేసినా వీళ్ళు అడ్డొస్తూ ఉంటారు. ఏదైనా చెడ పని చేసినా కానీ వీళ్ళు అడ్డొస్తూ ఉంటారు. మంచి పని చేస్తే ఏంటంటే గనక అది చెయ్యకు, నీకు అంతగా అచ్చు రాదు, అది వేస్ట్ అన్నట్టుగా ఏంటంటే మీ ముందు నెగిటివ్‌గా మాట్లాడతారు. ఇలా మాట్లాడి ఏంటంటే మంచిని చెడుగా చేస్తారనమాట. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా వీళ్ళ వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఇద్దరు మగ వ్యక్తుల వల్ల నష్టపోతారు. ఇది స్త్రీల పరంగా కూడా జరుగుతుంది, పురుషుల పరంగా కూడా జరుగుతుంది. అందుకే కొంచెం ఏంటంటే జాగ్రత్త వహించండి. లేకపోతే మీకు నష్టాలు తప్పవని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి జే లెటర్, ఇంకొకటి వచ్చేసి ఆర్ లెటర్ అండి. ఈ వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. లేకపోతే ఏంటంటే గనక మిమ్మల్ని ఆపటం ఎవ్వరి తరం కాదనమాట. తీవ్రమైన నష్టాలు అయితే ఎదుర్కొంటారు. ఒకటి డబ్బు పరంగా వస్తుంది, ఇంకొకటి నిందలు పడతాయి. అలానే కాకుండా ఏంటంటే గనక మంచి ఫ్రెండ్షిప్ సర్కిల్ అనేది ఏంటంటే గనక పాడైపోతుంది. ఇవి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అందుకే ఈ వ్యక్తులను దూరం పెట్టండి. వాళ్ళు చెప్పింది వినకండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే గనక నమ్మకండి. మీరు ఏంటంటే 10 సార్లు ఆలోచిస్తారు. ఏదైనా మొదలు పెట్టాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా సాధించాలన్నా 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. 10 సార్లు ఏంటంటే గనక దాని గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. కొన్ని సార్లు ఏంటంటే గనక చెప్పుడు మాటల వల్ల నష్టపోయారు, బాధపడలేదని చెప్పట్లేదు. కానీ మీరు ఆలోచించుకోండి. ఆలోచించి ఏంటంటే గనక అడుగులు ముందుకు వేయండి. దానివల్ల అలా మీకు మంచి జరుగుతుంది. కానీ చెప్పుడు మాటల వల్ల ఏంటంటే గనక ఇబ్బంది అయితే తప్పదు కదండి. ఇదొకటి మాత్రం చూసుకోండి. మిగతాదంతా కూడా బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మీ నాశనాన్ని కోరుకుంటున్నారండి. జే లెటరు, ఆర్ లెటర్ అనే వ్యక్తులు ఏంటంటే కనుక మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి వారిని దూరం పెట్టండి. వాళ్ళతో ఎలాంటి పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. వాళ్ళతో ఎలాంటి విషయాలు ఫ్యామిలీ అయినా సరే ఏంటంటే కనుక పంచుకోకండి. మీరు నా వాళ్ళు అనుకుని నమ్మారు, కానీ ఆ నా వాళ్ళే మిమ్మల్ని నిండున అంటే ముంచేశారనమాట. ఆ విధంగా ఉండబోతుంది. ఇప్పటికే వాళ్ళతో మీకు ఏంటంటే కనుక కొన్ని చికాకులు ఉన్నాయి. అలానే కాకుండా కొంచెం వాళ్ళ వల్ల మీరు నష్టపోయారని కూడా మీకు తెలుసు. కాబట్టి వాళ్ళని దూరం పెడితేనే మీకు బెస్ట్ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. అలా మీకు జరగబోతుందన్నమాట. ఇద్దరు వ్యక్తుల వల్ల అంటే ఇద్దరి మగవాళ్ళ వల్ల ఇలా జరుగుతుంది. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే 4 రోజులు కూడా బాగుంటుందండి. అయితే మధ్యలో మనకు సోమవారం పడుతుంది, అలానే కాకుండా శుక్రవారం కూడా పడుతుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటంటే కనుక శుక్రవారం రోజు అంటే 31st రోజు శుక్రవారం ఉంది కాబట్టి లక్ష్మీదేవి, ధనానికి ఆది దేవత ఎవరండి? లక్ష్మీదేవి కదా. ఆ తల్లి కృప, ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మనకు సంపద పెరుగుతుంది. ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోయినా, లక్ష్మీదేవి దయ మన పైన లేకపోయినా మనకు తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శుక్రవారం రోజున ఏంటంటే కనుక 31st రోజు ఖచ్చితంగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అంతగా అనుకూలత ఉండదు అని మీకు ఒకవేళ అనిపిస్తే స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో శుక్రవారం రోజు చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేయండి. అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే కనుక పూజ చేసుకోండి. అంటే లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానిపైన కొంచెమంతా ఆవునేతిని కానీ తేనెని కానీ 2 చుక్కలు, ఎక్కువగా అవసరం లేదు, తేనెనైనా సరే తీసుకోవచ్చు, ఆవునేతినైనా సరే 2 చుక్కలు తీసుకొని బెల్లం ముక్క పైన అంటే పోసేయండి. ఎంత బెల్లం తినగలుగుతారో అంతే తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. అదేంటంటే కనుక లక్ష్మీదేవికి నివేదన చేయండి. అలా చేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లం ముక్కను తీసుకుని తింటే గ్రహాల అనుకూలత పెరుగుతుంది. గ్రహస్థితిలో మార్పులు ఉంటాయి కదా, అవి ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తాయి అనమాట. గ్రహాలు ఒకవేళ నిజ స్థాయిలో ఉన్నా అవి వాటి స్థాయిలోకి అవి వెళ్ళి మనకు అనుకూలతనిస్తాయి. జాతక దోషాలు, జాతక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు ఇవి పోతాయన్నమాట. ఇది మాత్రం మీరు తప్పక చేసుకోండి. అలాగే అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి. వీలుంటే ఏంటంటే కనుక కొన్నిసార్లు మీకు చాలా బాధలు కలుగుతున్నాయి కదండి. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోతున్నారు, అనుకున్న పనులు జరగట్లేదు, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండట్లేదు, పెండింగ్లో పనులు పడిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడిపోతున్నారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే వీలుంటే ఆవుకు ఆహారం తినిపించండి. ఎందుకు ఆవుకే పెట్టాలని కూడా మీకు సందేహం రావచ్చు. మనందరికీ తెలిసిందే కదా, ఆవులో సమస్త దేవతలు కొలువు తీరుతారు. ఆవు చాలా పవిత్రమైనది. కాబట్టి ఏంటంటే కనుక
ఆవుకు ఆహారం తినిపిస్తే మంచిది. మీ చేతుల గుంట ఆవుకు ఏంటంటే తోటకూర, టమాటాలను పెట్టండి. అలా పెట్టేటప్పుడు మీరు నుదిటి భాగాన కుడి చేతితో తాకండి. ఒకవేళ మనం చెప్పాం కదా ముందే, ధన ద్వారాలు మూసుకుపోయి బాధపడేవారు చాలామంది ఉంటూ ఉంటారు. చేతి నిండా డబ్బున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే గనక వృధా ఖర్చులైపోతూ ఉంటాయి. ఇబ్బంది కలుగుతుంది కదా, బాధ కలుగుతుంది కదా. అలా కలగకుండా ఉండాలి అంటే గనక మీరు ఈ విధంగా ఏంటంటే ఆవు నుదిటి భాగాన కుడి చేతితో తాకితే మన అరిచేతుల్లో ఉండే ధనద్వారాలు ఉంటాయి కదా, అవి యాక్టివేట్ అవుతాయండి. అవేంటంటే గనక చక్కగా చెప్పాలంటే యాక్టివేట్ అయ్యి ధనం అనేది చేతిలో నిలవటానికి అవకాశం ఉంటుంది. ధనద్వారాలు అనేవి ఏంటంటే గనక తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇదైతే చేసుకోండి. శుక్రవారం ఒకవేళ చేసుకోలేకపోతున్నామంటే మిగతా వారాల్లో కూడా చేయొచ్చు. అలా కూడా ఫలితం అనేది రావటం అనేది మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా శుక్రవారం పూట ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇలా శుక్రవారం దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవిని పూజించండి. ఆ రోజున ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకండి. దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, బాధలు వస్తాయి, సమస్యలు ఏర్పడతాయి అన్నమాట. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఇంకా ఆవు కూడా ఆహారం అయితే తినిపించండి. శుక్రవారం తినిపిస్తే మంచిది. శుక్రవారం కుదరకపోతే మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే ఆవుకు ఆహారం తినిపించవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మీ మీద విపరీతంగా దిష్టి దోషాలు ఉంటాయండి. ఏంటంటే మీరు రూపాయి సంపాదించిన కానీ 10 రూపాయలు సంపాదించినట్టు అనిపిస్తుంది. 10 రూపాయలు మీ దగ్గర ఉన్నాయన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారు. కాబట్టి వాటి వల్ల మీకు నరదిష్టి అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయంటారు మన పెద్దవారు. కాబట్టి మీ మీద ఉండే నరదిష్టి, చెడు దిష్టి, కనుదిష్టి ఇదంతా కూడా పోవాలి అంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి. దీనివల్ల 99% మంచి జరుగుతుంది. ఇది సింహరాశి వారికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని కూడా చెప్పొచ్చు. అయితే నరదిష్టి అంటే మనకు తాకింది అని ఎలా తెలుస్తుందంటే నరదిష్టి సంపాదన తగ్గిపోవటం, పనుల్లో ఆటంకాలు రావటం, ఫస్ట్ మనం బాగా సంపాదించుకుంటాం కానీ అలా మన లైఫ్ అనేది ఉండదు, మనకి ఇబ్బందులు కలుగుతాయి, సమస్యలు వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏంటంటే నరదిష్టి ఉందని అర్థం చేసుకోండి. ఎప్పుడు హాస్పిటల్ పాలవ్వటం, అలానే కాకుండా వృధా ఖర్చులు పెరిగిపోవటం, సమస్యలు విపరీతంగా వచ్చి మన లైఫ్ అనేది మనం అనుకున్నట్టుగా అసలు ఉండనే ఉండదు, మనం కోరుకున్నట్టుగా మన లైఫ్ అనేది ఉండదు కదా. అలాంటప్పుడు మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది చాలా శక్తివంతమైనదండి. ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. నరదిష్టిని పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మీరు ఇక్కడ ఇది కూడా అనుకోవచ్చండి, ఒకసారికి నరదిష్టి పోతుందా అండి అంటే ఒకసారికి నరదిష్టి ఏం పోదండి. కాకపోతే 1-2 సార్లు మీరు ప్రయత్నిస్తేనే కదా ఫలితం వస్తుంది. కాబట్టి ఏంటంటే నరదిష్టి పోవాలంటే కనుక మీరు ఆవాలు ఉంటాయి కదా, మనందరి ఇళ్లలో ఆవాలు ఉంటాయి, మనం వంటల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం. మనం ఏమనుకుంటామంటే కనుక కేవలం వంటల్లోనే ఇవి అంటే ఉపయోగించుకుంటారు, దీనివల్ల ఏం ఫలితం రాదనుకుంటారు. కానీ నరదిష్టి పోవటానికి పసుపు ఆవాలనేవి బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి. అవి దొరికితే అవి 1 స్పూన్ తీసుకోండి. అవి పెద్ద కాస్ట్ కూడా ఉండవు. నార్మల్గా మన ఇంట్లో ఆవాలు మనకు ఉంటాయి కదా, అలానే ఉంటాయన్నమాట. అవి దొరికితే అవి కిరాణం స్టోర్స్లో ఎక్కడైనా దొరికితే అవి తెచ్చుకోండి. 1 స్పూన్ చాలు పరిహారానికి. అవి ఒక రకంగా చెప్పాలంటే ఈ నరదిష్టిని పోగొట్టడానికి, మనకొచ్చే ఆటంకాలు అడ్డంకులను తీసేయడానికి ఉపయోగపడతాయి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే లక్ష్మీకారకం అనమాట. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు, సంపద పెరగదు, ఎంత సంపాదించుకున్నా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు కదా. అలాంటి వాళ్ళు ఈ పసుపు ఆవాలను తీసుకొని మీరు తల చుట్టూ 9 సార్లు తిప్పి ఆవాలను వేప చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా నరదిష్టిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అయితే మీరు అనుకోవచ్చు మాకు పసుపు ఆవాలు దొరకవండి, అవి ఎక్కడ ఉంటాయో కూడా మాకు తెలియదండి అనుకునేవారు, ఇంట్లో ఉండే ఆవాలే, బయట నుంచి ఏం తెచ్చుకోకండి. ఇంట్లో ఉండే ఆవాలు 1 స్పూన్ తీసుకోండి. అచ్చం ఆవాలు తీసుకోండి. అందులో పోపు గింజలు ఇలాంటివి ఉంటే అవి తీసుకోకండి. అచ్చం ఆవాలు తీసుకొని తల చుట్టూదా ఏంటంటే 9 సార్లు తిప్పి మీకుండే నరదిష్టి, చెడు దిష్టి అంతా కూడా పోవాలి, మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోవాలన్నట్టుగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత అవి వేప చెట్టు మొదట్లో పడేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా చేస్తే మెల్లిమెల్లిగా నరదిష్టి అనేది పోతుంది. చెడు దిష్టి నుంచి మీరు బయటపడతారు. ఇలాంటి దిష్టి దోషాలు అనేవి ఏర్పడకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళటానికి, లైఫ్ అంతా కూడా మీరు హ్యాపీగా ఉండటానికి, మీరు అనుకున్నట్టుగా మీ జీవితంలో అంటే మార్పులు చేర్పులు జరగటానికి, అదృష్టం పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయండి. కొంతమంది ఇవి నమ్మరు కానీ నమ్మి చేసుకుంటే మీకే మంచిదండి. నమ్మి చేసుకోవటం వల్ల విపరీతంగా ఫలితం వస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి ఏంటంటే 1వ తేదీ ఆదివారం ఉంది కదా, ఆదివారం రోజు కూడా అండి అనుకున్న పనులన్నీ కూడా జరగాలి. ఆదివారం రోజు 1వ తేదీ కాబట్టి మనం ఏంటంటే మనకు సోమవారం రోజే ఇలా మనకు శనివారం రోజు 1వ తేదీ కదా. అయితే ఈ 1వ తేదీ రోజున ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించండి. 1వ తేదీన వెంకటేశ్వర స్వామిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. అలా పూజిస్తే ఏంటంటే మంచి ఫలితాలు అయితే వస్తాయండి, మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక 7 కొండల వారికి పిండి దీపం అనేది చేయండి. పిండి దీపం చేయటం వల్ల ఏంటంటే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి, మీరు కుబేరులాగా మారిపోతారు. ఆ దైవానుగ్రహం కలిగి అప్పుల సమస్యలు ఉంటాయి కదా, అవి పోతాయి అనమాట. దీపం వెలిగించిన తర్వాత అందులో ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి ఆ యాలక్కాయని ఏంటంటే
గనక దీపంలో వేసి వెలిగించండి. దీపం కొండెక్కిన తర్వాత యాలకాయని తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే కూడా సరిపోతుంది. ఆ విధంగా కూడా ఫలితం వస్తుందన్నమాట. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. వెంకటేశ్వర స్వామి నిష్ట నియమాలతో పూజించండి. 1వ తేదీ కాబట్టి ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ కూడా ఏంటంటే దైవానికి అంకితం చేయబడే నెంబర్ అండి. ఈ నెంబర్ వల్ల 4 దిక్కుల నుంచి కూడా ధనం ఆకర్షించబడుతుంది కాబట్టి ఈ నెంబర్ని ఈ విధంగా రాయండి. ఈ నెంబర్ ఏంటంటే నెల రోజులు పనిచేస్తుందండి. నెల కంటే ఎక్కువగా ఉండదన్నమాట. అందుకే ఈ నెంబర్ని పరిపూర్ణ నమ్మకంతో రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఒక తెల్లని కాగితం తీసుకుని దానిపైన 555, 777, 888 అని రాయండి. అయితే ఇందులో లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామికి ఇష్టమైన నెంబర్ అనమాట. అందుకే ఈ నెంబర్ని రాసేసి ఇంకా చక్కగా మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. మీరు ఏ పెన్నుతో రాసినా పర్వాలేదండి. కానీ మీ దగ్గర నెల రోజులు మాత్రం ఇది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. నెల కంటే ఎక్కువన్నా పర్వాలేదు, కానీ నెల రోజులు అయితే ఇది మన దగ్గర ఉండాలన్నమాట. నెల రోజులు మన దగ్గర ఉంటే మనకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఇలా గుర్తు పెట్టుకొని ఈ నెంబర్ని అయితే మీరు రాసేసుకొని ఇంకా మీ దగ్గర పెట్టుకోండి. చాలా చాలా శక్తివంతమైన నెంబరు. ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక 99% మంచి జరుగుతుంది. ఏదైతే దైవానుగ్రహం లేదు, డబ్బు రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు, సమస్యలు ఏర్పడుతున్నాయని బాధపడే వారికి మాత్రం ది బెస్ట్గా పనిచేసే నెంబర్ అని ఇలా చెప్పబడుతుందన్నమాట అంఖ్యాశాస్త్రంలో. కాబట్టి మీరు ఈ నెంబర్ని అయితే ఖచ్చితంగా రాసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. 1వ తేదీ పెట్టుకుంటే నెల మొత్తం కూడా మనకు వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు, బాధలు, అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని చిరాకులు, ధన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి కూడా అండి మ్యాక్సిమం బయటికి వస్తారనమాట. మ్యాక్సిమం మీరు బయటికి రావడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే అంఖ్యాశాస్త్రంలో ఇది పవర్ఫుల్ నెంబర్గా భావిస్తారండి. ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళ లైఫ్ అనేది ఏంటంటే కనుక చేంజ్ అవుతుంది. 4 రోజులు కూడా బాగుంటుంది. అంటే 2 రోజులు మీకు చికాకులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. 31వ తేదీ మీకు అంతగా అనుకూలంగా లేదు. నిజం చెప్పాలంటే కనుక కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అలా అని పెద్దవి కూడా వస్తాయని చెప్పట్లేదు. చిన్న సమస్యలే కానీ ఇంకా మీకు చిరాకులు అయితే ఉంటాయి. 1-2 తేదీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మీకు గ్రహాల అనుకూలత ఉంటుంది కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. మీ సుడి తిరుగుతుంది. మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చండి. ఆ విధంగా మీకు ఏంటంటే ఫలితాలు అయితే వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా గ్రహాల మార్పుల వల్ల కూడా మనం చెప్పొచ్చు అనమాట అండి. ఇంకా